సమస్యలపై కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం పీడీఎస్యూ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడారు. విద్యను వ్యాపారంగా మార్చే కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, హాస్టళ్లు, డైట్ భత్యాలు వెంటనే అందించాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు జూలై 25న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టామన్నారు. కాకినాడ అంబేద్కర్ ఎస్సీ కళాశాల వసతి గృహాన్ని వెంటనే పునఃప్రారంభించామన్నారు. కాకినాడ పిఆర్ వొకేషనల్ కాలేజీలో అదనపు తరగతి గదులను నిర్మాణం చేపట్టాలని అన్నారు. తల్లికి వందనం పథకాన్ని అందరికీ అమలు చేయాలని తెలిపారు. విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా నాడు వైఎస్ఆర్ ప్రభుత్వం, నేడు కూటమి ప్రభుత్వం కలిపి విద్యార్థికి 6,400 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు, పాత బకాయిలు ఉన్నాయి. తక్షణం విడుదల చేయాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వమే మేము అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. మరి తల్లికి వందనం పథకాన్ని చాలామంది విద్యార్థులకు రాలేదు. తక్షణమే ఆ సమస్యని పరిష్కరించాలని, అదేవిధంగా మరి విద్యా హక్కు చట్టం ద్వారా ఉచిత సీట్లు ప్రభుత్వమే కేటాయించింది. రాష్ట్రంలో 96,000 మంది విద్యార్థులకి సీట్లు కేటాయించారు. కానీ కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో మరి తల్లిదండ్రుల చేత ఫీజులు కట్టించుకుంటున్నారు. ఆ ఫీజులు ఏ అయితే ఉన్నాయో వాటిని అన్నీ కూడా రద్దు చేయాలని. ఎందువల్లంటే మీరేమో ఉచిత సీట్లు అన్నారు, అక్కడ స్కూల్లో ఫీజులు కట్టించుకుంటున్నారు. ఈ పద్ధతి ఏదండి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఓ పక్కన కాకినాడ మరి పట్టణంలో పిఆర్ వొకేషనల్ కాలేజ్ ఉంది. వొకేషనల్ కాలేజీలో 800 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ అదనపు తరగతి గదులు లేక నేల మీద కూర్చుని చదువుకుంటున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని వేసి స్కూల్లో, కాలేజీల్లో చదువుతున్నారు. మా తమ్ముళ్ళు, మా చెల్లెలు కూడా నేల మీద కూర్చుని చదువుతున్నారు. మరి ఇది ధర్మం అని మేము ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి కాకినాడ పట్టణంలో పిఆర్ వొకేషనల్ కాలేజీని అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ఇక్కడ కాకినాడ పట్టణంలోనే అంబేద్కర్ నెంబర్ 6 హాస్టల్ ఉంది. గతంలో 200 పైగా విద్యార్థులు ఉండేవారు. ఆ భవనాన్ని గత 10 సంవత్సరాల